హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం పాతకాలం నాటి పచ్చడి తీసుకొచ్చాయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. పాతకాలంలోనే మేలు డిఫరెంట్గా పచ్చళ్ళు నోట్లో నూరుకొని తినేస్తారు. సో అవి ఏమి లేకపోయినా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ఉంటుంది. సో అలాంటి ఒక చట్నీ నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. అదేంటంటే వంకాయ కాల్చి వాటితో చట్నీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ చట్నీకి నేను జస్ట్ ఒక్క డ్రాప్ ఆఫ్ ఆయిల్ యూస్ చేశాను అంతే. ఎటువంటి ఆయిల్ యూస్ చేయకుండా ప్రిపేర్ చేశాను. ఎలా ప్రిపేర్ చేశానో చూద్దాం పదండి. సో నేను ఇక్కడ ఒక 3 వంకాయలు, ఒక 2 టొమాటో, ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇప్పుడు మనం కాల్చుకోవాలి వాటన్నిటిని. సో డైరెక్ట్గా స్టవ్ మీద పడితే పడిపోతాయి కదా, అందుకని ఇలాంటి ఒకటి గ్రిల్ది పెట్టానమాట. తర్వాత మనం తీసుకున్న వంకాయలు, టొమాటో, ఆనియన్ అంతా పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వీటిని కాల్చుకోవాలన్నమాట. సో పాతకాలం అప్పుడు ఏం చేసేవాళ్ళు, డైరెక్ట్గా పొయ్యి పెట్టేవాళ్ళు కదా వంట చేసేకి. ఆ పొయ్యిలో వేస్తే కాలిపోయేవి, అదే టేస్టీగా ఉంటాయి. సో బట్ ఇప్పుడు మనం ఎక్కడ వేస్తున్నామండి. సో మనం ఏదైనా గ్యాస్ స్టవ్ మీదే కదా, సో అందుకని మనకున్న వాటిలోనే చేసుకోవాలన్నమాట. అందుకే ఇలా గ్యాస్ మీదనే కాల్చుకుంటున్నాను. అండ్ ఇలా ఒక్కొక్క సైడ్ కాలిన తర్వాత రొటేట్ చేస్తూ మనం వీటిని బాగా కాల్చుకోవాలి. అండ్ ఇది హై ఫ్లేమ్లో పెట్టకండి. హై ఫ్లేమ్లో పెడితే పైన అంతా మనకు మాడినట్టుగా అనిపిస్తుంది కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వదు. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము వీటిని కుక్ చేసుకోవాలి. తర్వాత ఇట్లా ఫోక్ సాయంతో ఇలా అటువైపు ఇటువైపు టర్న్ చేసుకుంటూ వీటిని బాగా నల్లగా అయ్యేంతవరకు కాల్చుకోవాలి. నేను చూపిస్తాను ఎలా అవ్వాలి అనేది. నల్లగా అన్నారని పూర్తి నల్లగా మార్చేలాగా చేసుకోకండి. సో మనకి పైన లేయర్ అనేది బ్లాక్గా అవ్వాలి, అలా అని పూర్తిగా మాడిపోకూడదు. సో చూడండి ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. టొమాటోస్ చూడండి, ఆనియన్ ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారిద్దాము. చల్లారిన తర్వాత ఇలా పైన లేయర్ మొత్తం తీసేసుకోవాలి. సో ఇలా తీసేసుకొని మనం వీటితో చట్నీ చేసుకోవాలన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకైనా, చపాతీలోకైనా, రొట్టెలోకైనా చాలా బాగుంటుంది. సో చూడండి ఆనియన్ కూడా ఇలా పొట్టు తీసేసి పెట్టేసుకోండి. తర్వాత వంకాయ ఇప్పుడు వలుస్తున్నాము. వంకాయ కూడా ఇలా బాగా పైన లేయర్ అంతా తీసేసుకొని ఇంకా మిగతావన్నీ కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మీలో ఎంతమందికి వంకాయ కాల్చిన చట్నీ ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇలా మొత్తం పైన లేయర్ మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు వీటికి మనము ఒట్టి మిరపకాయలు వేయించుకోవాలి. సో అందుకనే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి, నేను చెప్పాను కదండి ఒక్క డ్రాప్ ఆయిలే వాడతానని. సో ఆ ఒక్క డ్రాప్ ఆయిల్ ఇక్కడ వేసేసేద్దాము. వేసి మీ కారానికి తగ్గట్టు చట్నీకి సరిపడా ఒట్టి మిరపకాయలు, ఎండు మిరపకాయలు అంటారు కదా, సో వాటిని వేసుకొని లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ ఒట్టి మిరపకాయల ప్లేస్లో మీరు డైరెక్ట్గా మిక్సీ జార్లో కారం పొడి వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు మిరపకాయలు బాగా వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. సో చూడండి ఇప్పుడు మనం అన్నీ అరేంజ్ చేసుకున్నాం. వంకాయలు, ఆనియన్, టొమాటో, వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఒలిచి పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో ఫస్ట్ ఒట్టి మిరపకాయలు, ఎండు మిరపకాయలు వేసి చట్నీకి సరిపడా సాల్ట్, రాళ్ళు ఉప్పు వేస్తున్నాం ఇక్కడ. వేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి మిక్సీ పట్టండి ఫస్ట్, ఎందుకంటే ఇవే ఎక్కువ టైం తీసుకుంటాయి కదా. సో ఇవి మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టొమాటోస్ వేసుకొని ఇంకొకసారి జస్ట్ పల్స్ ఇవ్వండి, ఎక్కువ మెత్తగా కాకుండా. మీకు వీలైతే రోట్లో నూరుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత ఈ వంకాయల్ని ఇలా కొంచెం విడదీసి వేసి పల్స్ కూడా ఫుల్గా ఇవ్వకండి, జస్ట్ ఒకసారి టర్న్ ఆన్ చేసి ఆఫ్ చేయడం అంతే. ఎందుకంటే పూర్తి మెత్తగా అయితే బాగుంటుంది, మనకి ఇలా ఇత్తనాలు కనబడుతూ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి మనం ఆనియన్ కూడా కాల్చుకున్నాం కదా, అది ఇలా కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇంకా చట్నీలోకి వేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఈ చట్నీ తినేటప్పుడు ఈ ఆనియన్ పీసెస్ మధ్యలో నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పచ్చి ఆనియన్స్ వేసే బదులు ఇలా కొంచెం కాల్చినట్టు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, మన కాల్చిన వంకాయ చట్నీ రెడీ. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్.